హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్క్యూ ఫ్యాషన్స్. అండ్ ఈరోజు ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ పైపింగ్ వేస్తూ అండ్ బ్లౌజ్ మొత్తం ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్ కట్ చేశాను. ఈ నెక్ మొత్తం కూడా ఈ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా అవుట్లైన్ అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో పైపింగ్ అనేది ఇండివిజువల్ పైపింగ్ కాకుండా అండ్ బయట వైపు నుంచి లోపల వైపుకి ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలి అనేది నేర్పిస్తున్నాను కాబట్టి దీనికి లోడింగ్ చేయవలసిన అవసరం లేదు. అందుకోసం డైరెక్ట్గా లైనింగ్ అటాచ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా ఇటువైపు నుంచి ఇలా ఇక్కడ ఆపేసి ఇటు నుంచి ఇటు అండ్ ఆ తర్వాత ఈ నెక్ పార్ట్ సో ఇలా ఒక్కొక్కటిగా ఈ నెక్ మొత్తం అట్ ద సేమ్ టైం ఇలా నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ లెవెల్ రెండు కూడా ఒకే విధంగా ఉండాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత బయట వైపుకి టర్న్ చేసి ఇలా చూసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింద వైపుకి ఈ విధంగా చూసుకుంటూ ఇక్కడ ఈ లాస్ట్ స్టిచ్ బయట వైపు నుంచి వేయాలి. ఈ విధంగా బయట వైపు నుంచి స్టిచ్చింగ్ వేసినప్పుడు మీకు ముడతలు ఎక్కడెక్కడ వచ్చాయి అనే విషయం అర్థమవుతుంది. సో ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ గమనించారా? సో ఇలా ఉగ్గులు ఏమీ రాకుండా ఎక్కడి నుంచి అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఏమీ లేదు. సో ఇక్కడ కూడా ఏమీ లేదు అండ్ ఇక్కడ కూడా ఏమీ లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా బాగానే ఉంది, కానీ సో ఇక్కడ మాత్రం కొద్దిగా ఉగ్గులు అయితే వచ్చాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా సో ఈ 3 పార్ట్స్ ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు విప్పదీసేసి మళ్ళీ బయట వైపు నుంచి స్టిచ్ వేసుకోవాలి. కుట్లన్నీ రిమూవ్ చేసాను. అండ్ ఇక్కడ నుంచి ఇలా అవుట్లైన్ అంతా కూడా ఒక నీట్ ఫినిషింగ్తో కుట్టుకోవడం కంప్లీట్ అయిపోతే అవుట్లైన్ అంతా కూడా కటింగ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఫ్రంట్ పార్ట్స్ అదేవిధంగా హ్యాండ్స్ కూడా అవుట్లైన్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేయడం మాత్రం కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా బయట వైపు నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ చూసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఈ షేప్ డాట్ అండ్ అలాగే ఈ మార్కింగ్ డాట్. సో ఇదేంటంటే ఉక్సులు పట్టి కాజల్ పట్టి వచ్చేది ఒకవైపు అండ్ బాడీ లూజ్ వచ్చేది అంటే ఖర్చులు వచ్చేది ఒకవైపు. సో ఇలాగా ఈ ఉక్సులు పట్టి కాజల్ పట్టి వచ్చే వైపు మనం ఒక మార్కింగ్ డాట్ పెడతాం. సో ఈ రెండు కూడా ఇలాగా పక్క పక్కన రావాలి. సో ఆపోజిట్ డైరెక్షన్ అన్నాను కదా. సో సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్స్కి హ్యాండ్స్కి కూడా ఆపోజిట్ డైరెక్షన్ చూసుకుంటూనే అవుట్లైన్ స్టిచ్చింగ్ వేయాలి. బట్ షేప్ బెల్ట్ మాత్రం బయట వైపు నుంచి వేసుకోవాలి. సో మెయిన్ పార్ట్ మీద ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ స్టిచ్చింగ్ వేయాలి. ఈ రైట్ సైడ్ వైపు నుంచి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు 1/4 ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకోవాలి. అండ్ ఈ డాట్ సైడ్ ఇలా ఇక్కడ కొద్దిగా కరువు షేప్ అనేది తీసుకోవాలి. ఇలాగ రెండు కూడా స్టిచ్చింగ్ వేసిన తర్వాత దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ ఉల్టా అంటే లోడింగ్ చేయడం అంటారు దీన్ని. ఇలా ఈ క్లాత్ని పక్కకు తీసి అండ్ బ్యాక్ సైడ్కి టర్న్ చేయాలి. అండ్ ఇప్పుడు మీరు కుట్టినటువంటి ఖర్చులన్నీ కూడా లోపల వైపుకు వెళ్ళిపోతాయి.
సో ఇలా ఖర్చులు లోపలికి వెళ్ళిపోవడాన్ని లోడింగ్ అంటారు. సేమ్ ఇది కూడా ఓపెన్ చేసి ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్లో స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ ఇది కంప్లీట్ అయ్యేసరికి మీకు ఈ లోపల లైనింగ్ పార్ట్ అనేది కరెక్ట్ షేప్ కనిపిస్తుంది. మీకు ఇలా కనిపించిన తర్వాత అవుట్ లైన్ స్టిచ్చింగ్ ఇప్పుడు వేసుకోవాలి. ఇలాగ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక అవుట్ లైన్ కటింగ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్కి అవసరమైనటువంటి డాట్స్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ డాట్స్ అనేవి ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ వేస్తాము. సో ఆ మార్కింగ్ ప్రకారంగా ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. ఇలా టేబుల్కి ఈక్వల్గా ఇలా తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అండ్ ఈ స్టిచ్ వేయడానికి ఈజీ పద్ధతి ఏంటి అంటే ఈ విధంగా క్లాత్ హోల్డ్ చేసి పట్టుకొని సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలాగా మార్కింగ్ వేసుకుంటారు కదా. సో ఆ మార్కింగ్ ప్రకారంగా చాలామంది ఏం చేస్తారంటే క్లాత్ని ఇలాగా క్రాస్గా పెట్టరు. సో ఇలా స్ట్రైట్గా పెట్టి ఇలా వంకరగా తిప్పుతూ ఉంటారు. సో అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఇలా ఈ స్ట్రైట్గా ఈ పాదానికి ఎదురుగా ఈ లైన్ ఉండాలి. సో ఈ క్లాత్ కాదు ఉండాల్సింది, ఈ లైన్. జస్ట్ ఒకే ఒక్క కుట్టు స్టార్ట్ చేస్తే ఎండ్ అయ్యే వరకు ఒకే ఒక స్టిచ్ కంప్లీట్ అయిపోవాలి. ఇలా అండ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది పక్కన పెట్టి హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఇంకేమీ కూడా అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్స్ జాయింట్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ ఇప్పుడు సేమ్ బ్యాక్ డాట్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసామో సో ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఇదే విధంగా ఇక్కడ టేబుల్కి ఈక్వల్గా చూసుకొని ఇక్కడ నుంచి మనం ఏదైతే ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా సో ఈ మార్కింగ్కి సెంటర్లో ఎంత హైట్ వేసుకోవాలి. సో 2.5 అని చెప్పాను కదా, ఇక్కడికి 2.5కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్కి, ఇక్కడ నుంచి ఈ పాయింట్కి 1 స్టిచ్. ఒకటి కంప్లీట్ అయిన తర్వాత సో వెంటనే రెండవది కంప్లీట్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఇలా టేబుల్ని చూసుకుంటూ ఇలా తీసుకోవాలి క్లాత్ని. అండ్ సేమ్ 2.5 కొలత ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ 2.5కి జస్ట్ ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఒకే ఒక స్టిచ్ ఇలా ఒక 1 స్టిచ్ వేసిన తర్వాత రెండు కూడా ఇలా పక్క పక్కన పెట్టుకొని ఈ విధంగా సమానంగా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ అనుకుంటేనే సెకండ్ స్టిచ్. అండ్ దీనికి కూడా నేను ఇందాక చెప్పినటువంటి మెథడే. సో క్లాత్ని స్ట్రైట్గా చూడకూడదు. సో స్టిచ్చింగ్ ఇలా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, మీరు ఇలా స్ట్రైట్ చూసుకుంటే రాంగ్ అవుతుంది. మీరు ఇలా స్ట్రైట్
మీరు ఇలాగ స్ట్రైట్ చూసుకుంటే రాంగ్ అవుతుంది. సో ఇలా చూసుకుంటే అది రైట్. క్రాస్ చూసుకుంటూ స్టిచ్చింగ్ స్ట్రైట్గా రావాలి. సో ఇక్కడ మార్కింగ్ గీసాను కదా, ఇది స్ట్రైట్గా రావాలి ఇలా. అండ్ ఇక్కడ ఈ లోపల పాయింట్స్ దగ్గర సో కొద్దిగా దారం అనేది వదిలేసి కటింగ్ చేసుకోవాలి. షేప్ డాట్ కంప్లీట్. సో ఇలా షేప్ డాట్ కంప్లీట్ అయ్యాక ఈ సపోర్టింగ్ డాట్స్ అనేవి వేసుకోవాలి. అండ్ వీటికి ఆల్రెడీ డాట్ మార్కింగ్స్ వేసుకున్నాం కదా, సో ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. సో ఎంత దూరంలో ఆగాలని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే కటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎగ్జాక్ట్గా అంతే. ఇటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్ డాట్ ఎంతైతే స్ట్రైట్ డైరెక్షన్ చూపిస్తుందో అలాగే. సో ఇలాగా ఈ 2 సపోర్టింగ్ డాట్స్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ నుంచి ఒక డాట్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా టేబుల్ సపోర్ట్తో చేసుకుంటే, సో లైనింగ్ క్లాత్ కాబట్టి మీరు టేబుల్ సపోర్ట్ లేకుండా జస్ట్ మీరు ఇలా ఫోల్డ్ చేశారు. సో ఈ బయట వైపుది ఫోల్డ్ అవుతుంది, ఈ లోపల అంటే ఈ కిందనున్నది ఫోల్డ్ అవుతుందా అంటే అటు కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది, కానీ మెయిన్ పార్ట్ కూడా కరెక్ట్గా ఫోల్డ్ అవ్వాలి కదా. సో అందుకోసమే టేబుల్ అనేది యూస్ చేసుకోవాలి. సో 3 డాట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ షేప్ ఈ విధంగా వస్తుంది. ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్స్ అటాచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్స్ అటాచ్ చేసుకునేందుకు ముందు ఒక చిన్న క్రాస్ చెకింగ్ అనేది చేసుకోవాలి. ఈ షేప్ డాట్ ఈ విధంగా పెట్టుకొని ఇలా ఈ విధంగా వేసుకోవాలి. సో ఇలా వేసుకొని మీరు షేప్ బెల్ట్ని ఇలా మార్కింగ్ వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద ఇలా మార్కింగ్ వేసుకుంటే సో ఎక్స్ట్రా ఎంతైతే క్లాత్ వచ్చిందో అది తెలిసిపోతుంది. ఒకవేళ మరి ఇది కరెక్టో కాదో అనే డౌట్ ఉంటే కనుక బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ సపోర్ట్ తీసుకొని సో ఫ్రంట్ పార్ట్ మనం ఏ విధంగా అయితే కటింగ్ చేసామో ఆ విధంగా ఇలాగా సెట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఈ షేప్ బెల్ట్ ఉంది కదా, సో ఈ షేప్ బెల్ట్ని యాజ్ యూజువల్ ఇందాక మనం ఏ విధంగా చూసామో ఆ విధంగా ఇక్కడ ప్లేస్ చేయండి. సో బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా ఎంత వచ్చిందో అనేది కూడా తెలిసిపోతుంది. సో ఈ మార్కింగ్ ప్రకారంగా నాకైతే కొద్దిగా ఎక్స్ట్రాగా వచ్చింది. సో మీరు ఎంత మెజర్మెంట్ పెట్టి మీరు కటింగ్ చేసినా కానీ కరెక్ట్గా వచ్చిందా లేదా అని క్రాస్ చెకింగ్ చేసుకోకపోతే మాత్రం మిస్టేక్సే వస్తాయి. ఒకదాని మీద ఒకటి, సో రెండు కూడా ఒకే లెవెల్లో, 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఒకే లెవెల్లో రావాలి. సో అందుకని ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ఇలాగా కొద్దిగా కటింగ్ క్లాత్ కటింగ్ చేస్తున్నాను. సో ఇలా ఎక్స్ట్రాస్ తీసేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ పెట్టి చూడండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. కనిపిస్తుందా ఈ లెవెల్? ఎగ్జాక్ట్ షేప్ బెల్ట్ లాగా ఈ ఫ్రంట్ పార్ట్ని సెట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇది కరెక్ట్. ఈ షేప్ బెల్ట్ అనేది లోడింగ్ చేయాలి, లేకపోతే ఓవర్లాక్ చేయాలి. సో లోడింగ్ చేసే పద్ధతి ప్లెయిన్ బ్లౌజెస్లో చూస్తే కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఓవర్లాక్ చేస్తున్నాను. సో అందుకోసం ఇలా ఇది ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా ఈ విధంగా వేసుకొని, అండ్ ఇక్కడ షేప్ బెల్ట్ మాత్రం ఒక ట్రయాంగిల్ షేప్ అంత క్లాత్ వదిలేసి ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ అంత ఖర్చు తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేయాలి. ఇది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసామో సేమ్ ఇది కూడా
ఇలా. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఒక ట్రయాంగిల్ షేప్ అంత క్లాత్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా చూసుకోవాలి. అండ్ ఈ స్టిచ్ వేసేటప్పుడే ఈ షేప్ డాట్ లెవెల్ ఇలా ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీరు ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు ఈ షేప్ డాట్ అనేది కరెక్ట్ లెవెల్ అయితే స్టిచ్చింగ్ అవుతుంది. ఈ కప్పు షేప్ అనేది ఇక్కడ మీరు ప్రెస్ చేసినప్పుడే కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇలాగా 1 స్టిచ్చే వేసుకుంటాము. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఓవర్లాక్ చేసుకోవాలి. ఓవర్లాక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా యాక్చువల్గా అందరూ ఏం చెప్తారంటే ఈ పై వైపు పెట్టి స్టిచ్చింగ్ వేసుకోమంటారు, కానీ ఈ షేప్ బెల్ట్ వైపు మీరు ఫోల్డింగ్ని పెట్టి స్టిచ్చింగ్ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇది కూడా ఇలా ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఉక్సులు పట్టి కాజాల పట్టీలు రెడీ చేసుకోవాలి. అండ్ నెక్ పీస్, సో మనం ఏదైతే కటింగ్ చేసామో ఈ లైనింగ్ పార్టు అండ్ మెయిన్ పార్టు నెక్ పీసులు ఉన్నాయి కదా, సో వీటితో ఉక్సులు పట్టి కాజాల పట్టీలు రెడీ చేసుకోవాలి. ఒకవేళ నెక్ పీస్తో మీకు తయారు చేసుకోవడం రాలేదు అంటే ఇంత వెడల్పు క్లాత్ అయినా తీసుకోవాలి. ఉక్సులు పట్టి, ఇది కాజాల పట్టి. ఉక్సులు పట్టి 1 ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. ఉక్సులు పట్టి 1 ఇంచ్కి అంటే కొద్దిగా ఎక్కువ ఉంటే ఈ విధంగా ఈ చిన్న క్లాత్ ఎక్స్ట్రాగా వచ్చింది, కట్ చేసి తీసేసాను. సో ఉక్సులు పట్టి ఇలా రెడీ అవుతుంది. కాజాల పట్టి మీరు తీసుకున్నటువంటి ఈ లైనింగ్ క్లాత్ మీదకి ఎగ్జాక్ట్గా మెయిన్ పార్ట్ 1 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ అవ్వాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత సెకండ్ సైడ్ అవుట్లైన్ స్టిచ్ లాగా వేయాలి. ఇలా. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసేయచ్చు. ఇది కాజాల పట్టి, హుక్సులు పట్టి. అండ్ ఇది ఎటువైపు వేసుకోవాలి, హుక్సులు పట్టి ఇటువైపు ఈ విధంగా వేసుకోవాలి. కాజాల పట్టి ఈ విధంగా వేసుకోవాలి. సో కాజాల పట్టి ఇటు వస్తుంది, హుక్సులు పట్టి ఇటువైపు వస్తుంది. రెండిటికి ఖర్చు 1/4 ఇంచి మాత్రమే. హుక్సులు పట్టి స్టిచ్చింగ్ వేసేటప్పుడు మీకు ఎక్కడైతే షేప్ బెల్ట్ వస్తుందో అక్కడ ఒక చిన్న కుచ్చు పెట్టుకోవాలి. ఒక చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కాజాల పట్టి స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, దీనికి ఎటువంటి ఫోల్డింగ్స్ అవసరం లేదు. ఎగ్జాక్ట్ 1/4 ఇంచి ఖర్చు. కాజాల పట్టి ఫోల్డింగ్ ఈ విధంగా చేయాలి. 1 స్టిచ్ లోపల, 1 స్టిచ్ బయట వైపు. ఇలా వేసిన తర్వాత లోపల వైపుకి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా టర్న్ చేసేయాలి. ఎగ్జాక్ట్గా చివరన పడాలి స్టిచ్చింగ్, బాగా చివరన ఎడ్జ్లో పడాలి స్టిచ్చింగ్.
అండ్ ఇక్కడ కుచ్చు పెట్టాం కదా, సో దీన్ని ఇక్కడ కుచ్చు లేకుండా ఓపెన్ చేయాలి. సో కుచ్చుని విడదీసేయాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ ఫోల్డింగ్ వస్తుంది ఇలా. అండ్ ఇక్కడ చూడండి, ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది క్లాత్. ఇలా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ వేయాలి. ఉక్సులు పట్టి రెడీ. అండ్ ఇలా రెడీ అయితే కాజాల పట్టి ఆల్రెడీ ఒక కుట్టు వేసుకున్నాము. అండ్ ఇప్పుడు టర్న్ చేసి మొత్తం క్లాత్ అంతా ఫోల్డింగ్ చేయకుండా హాఫ్ క్లాత్ మాత్రమే ఫోల్డింగ్ చేయాలి. ఉక్సులు పట్టీకి అటాచ్ చేసిన క్లాత్ అంతా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసాం. కాజాల పట్టీకి మాత్రం జస్ట్ మీరు తీసుకున్నటువంటి ఇంత క్లాత్లో హాఫ్ మాత్రమే ఫోల్డింగ్ చేయాలి. మీకు కనిపించడం కోసం మార్కింగ్ వేస్తున్నాను. లోపలి ఖర్చు కనబడకుండా ఇలా ఇక్కడ లైన్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, సో ఇది కనబడకుండా దాని మీదకి ఇది ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి. ఫోల్డింగ్ చేసి లోపల వైపు నుంచి స్టిచ్చింగ్ వేయిస్తే ఫినిషింగ్ కరెక్ట్గా రాదు. లోపల వైపు ఫోల్డింగ్ పట్టుకొని బయట వైపు నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. అండ్ అది కూడా మీరు ఎక్కడైతే ఫస్ట్ స్టిచ్ వేశారో అక్కడే అగైన్ మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. సో నా స్టిచ్చింగ్ ఇక్కడ ఉంది, నేను ఆల్రెడీ జాయింట్ వేసింది ఇక్కడ ఉంది. సో ఎగ్జాక్ట్గా ఈ జాయింట్ మీదే మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. అండ్ క్లాత్ వచ్చేసి ఈ ఖర్చులు కనబడకుండా ఉండాలి. కింద వైపు మీరు ఏదైతే ఎక్స్ట్రా ఉంచారో క్లాత్ అది ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి అండ్ దీన్ని ఇలా మొత్తం కింద వైపు ఫోల్డింగ్ చేసిన తర్వాతే మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కంప్లీట్ చేసి సూదిని బయటకు తీయకుండా ఇలా టర్న్ చేసి ఎల్ షేప్లో, అంటే ఇలా వచ్చిన తర్వాత ఇటువైపు రావాలి. మళ్ళీ బయటికి రాకుండా అగైన్ మళ్ళీ రివర్స్లో వెళ్ళి, సో ఫస్ట్ స్టిచ్ ఇక్కడ వేసాం కదా దాని పక్కనే ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు కాజాల పట్టి కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇలా మనం ఉక్సులు కాజాలు పెట్టుకునేటప్పుడు పట్టీలు ఎలా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి. సో సేమ్ అలాగే ఒకదాని మీద ఒకటి పెట్టి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కటింగ్ చేసేయాలి. ఒకవేళ మీకు ఇలా ఒకదాని మీద ఒకటి పెడితే సరిగా రావట్లా, అప్పుడు ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టి చూసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా, సో మనం దీనికి పైపింగ్ వేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నడుము ముక్క పైపింగే వేయాలి. నడుము ముక్క కాటన్ క్లాత్ వేయకూడదు. అండ్ పైపింగ్ అంతా కూడా ఒకేసారి స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఈ లోపు షోల్డర్స్ జాయింట్ చేయాలి. ఇలా మనం ఆల్రెడీ ఇది చెకింగ్ చేసాము, అయినా కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సో 1 షోల్డర్ స్టిచ్చింగ్ వేశాను. అండ్ ఇప్పుడు ఈ షోల్డర్ కూడా సేమ్ ఇలాగే 2 షోల్డర్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా అగైన్ మళ్ళీ 2 స్టిచెస్ వేసుకోవాలి. ఇది సెకండ్ స్టిచ్. ఇలా 2 స్టిచెస్ వేసుకున్న తర్వాత ఓవర్లాక్ చేసుకోవాలి. ఓవర్లాక్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ కోసం నేను 2 క్లాత్లు తీసుకున్నాను. ఒకటి గ్రీన్ కలర్ అండ్ ఇంకొకటి సిల్వర్ కలర్. సో ఈ 2 కలర్స్ యూజ్ చేసి నేను పైపింగ్స్ అనేవి రెడీ చేస్తాను. ఇలా గ్రీన్ కలర్ సిల్వర్ కలర్ రెండు కూడా పైపింగ్ క్లాత్కి ఎంతైతే అవసరమో అంతవరకు కటింగ్ చేస్తాను. సో ఇప్పుడు అన్నీ కూడా సెపరేట్గా జాయింట్స్ వేసుకుందాం.
సో ఈ కలర్ మొత్తం జాయింట్స్, ఈ కలర్ మొత్తం జాయింట్స్. ఈ విధంగా గ్రీన్ కలర్ ఎంత లాంగ్ అయితే తీసుకుంటామో, సో ఈ సిల్వర్ కలర్ కూడా ఈ రెండు కూడా ఒకే ఈక్వల్ లెంత్లో ఉండాలి. అండ్ వెడల్పు విడ్త్ వచ్చేసి ఇది కొద్దిగా సన్నగా తీసుకున్నాను, అండ్ గ్రీన్ కలర్ కొద్దిగా వెడల్పుగా తీసుకున్నాను. ఫస్ట్ సిల్వర్ కలర్ క్లాత్కి పైపింగ్ వేసేసుకోవాలి. అండ్ ఇలా పైపింగ్ వేసుకునేటప్పుడు అండ్ ఇక్కడ ఈ పైపింగ్ క్లాత్ వెళ్ళేంత దూరాన్ని వచ్చేలాగా ఈ పాదాన్ని పక్కకి జరుపుకోవాలి. ఈ సిల్వర్ కలర్ పైపింగ్ క్లాత్ని ఈ విధంగా ఒక స్టిచ్ వేసి కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని ఇక్కడ ఈ చివరన పెట్టి పైపింగ్ క్లాత్ ఇలా క్లోజ్ చేస్తూ అండ్ ఇలా పైపింగ్ వేసేటప్పుడు వెనకాల కూడా ఒక ఫింగర్ వేసి పట్టుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇటువైపు మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ సిల్వర్ కలర్ పైపింగ్ని ఇలా ప్లేస్ చేసి అండ్ ఇవి రెండు కదలకుండా ఒక స్టిచ్ వేసుకొని అస్సలు గ్యాప్ లేకుండా ఒకదాని పక్కన ఒకటి ఇలా వచ్చే విధంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ వేయాలి. ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా రావాలి. అండ్ ఇప్పుడు మీరు ఎక్కడైతే ఫినిష్ చేస్తారో అక్కడ నుంచి ఈ విధంగా స్టార్ట్ చేయాలి. మీరు ఎక్కడైతే ఫినిష్ చేస్తారో అక్కడ నుంచి మళ్ళీ కుట్టుకుంటూ రావాలి. అండ్ ఇలా కుట్టేటప్పుడు గ్రీన్ కలర్ మీద 2 స్టిచెస్ కనిపిస్తాయి. సో ఈ 2 పైపింగ్స్కి యువతల మనం కుట్టు వేసుకోవాలి. సో ఇది జాగ్రత్తగా గమనించండి. సో ఈ స్టిచెస్ చూస్తూనే మీరు స్టిచ్చింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఖర్చు లెవెల్ కూడా జాగ్రత్తగా వాచ్ చేయండి. ఈ విధంగా చూసుకోవాలి ఖర్చు లెవెల్. సో ఈ 2 కుట్లు అవతల మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చూసుకోవాలి. కుట్టు లెవెల్ కొద్దిగా దగ్గరగా పెట్టుకోండి. సో రౌండ్ షేప్ ఉంటే ఈ విధంగా రౌండ్ షేప్లోనే స్టిచ్చింగ్ చేయండి. ఎగ్జాక్ట్గా రెండో కుట్టు దగ్గరికి 1, 2 ఈ సెకండ్ పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ పడాలి. అది కూడా ఇలా బయట పై వైపు నుంచి చూస్తూ. అండ్ ఖర్చు వచ్చేసి పావించి ఖర్చు. ఈ 2 పైపింగ్లకి యువతల పావించి ఖర్చు ఉండాలి. అండ్ చూడండి ఈ 2 పైపింగ్ల పక్కన ఈ ఖర్చు లెవెల్ చూసుకుంటున్నాను నేను. అండ్ టర్న్ చేస్తే పైపింగ్ ఈ విధంగా వస్తుంది. డబల్ పైపింగ్. మోడల్ స్టిచ్చింగ్ వేయాలి అనుకున్నప్పుడు సేమ్ ఆ కార్నర్స్ ఎలాగున్నాయో అదే విధంగా చూసుకుంటూ ఇక్కడ ఈ మూల దగ్గరకు వచ్చేసరికి ఒక లాక్ వేసుకోవాలి. సో ఇలా ఉన్న పైపింగ్ క్లాత్ ఇలా టర్న్ చేసుకొని ఒక లాక్. లాక్ వేసిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. అండ్ ఈ క్లాత్లు ఎక్కడా కూడా ఫోల్డ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా అగైన్ మళ్ళీ ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి ఇలా క్లాత్ని ఇలా టర్న్ చేసి 1 స్టెప్ ఫార్వర్డ్, 1 స్టెప్ బ్యాక్వర్డ్.
సో ఇలా వేసుకున్న తర్వాత అగైన్ టర్నింగ్. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ క్లాతులు ఫోల్డింగ్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోండి. ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు క్లాత్ టర్నింగ్, 1 స్టెప్ ఫార్వర్డ్, 1 స్టెప్ బ్యాక్వర్డ్. సో మళ్ళీ క్లాతుల్ని కొద్దిగా కదలకుండా, ఇక్కడ ఫోల్డ్ అవ్వకుండా ఇలా ఇక్కడ ఈ రౌండ్ షేప్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ రౌండ్ ఇలాగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ ఖర్చులు కరెక్ట్గా వచ్చాయా లేదా అని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డబల్ ఫోల్డింగ్ పైపింగ్ వేసాం. సో ఖర్చులు కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ఇలా కుట్టు వేసిన తర్వాత ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసి ఈ ఎక్స్ట్రా గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా, 1 2 ఇలాగా 2 ఫోల్డింగ్స్ వేసుకొని మీరు స్టిచ్చింగ్ వేస్తే పైపింగ్ ఈ విధంగా వస్తుంది. ఈ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో రౌండ్స్ దగ్గర చిన్న చిన్న కాట్లు పెట్టుకోండి, కటింగ్లు, స్మాల్ కటింగ్స్ యాడ్ చేసుకొని ఇలా క్లాత్ ఫోల్డింగ్, మళ్ళీ అగైన్ డబల్ ఫోల్డింగ్. బయట వైపు నుంచి పైపింగ్ ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్లో క్లాత్ని ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసి అగైన్ ఫోల్డింగ్ ఇలా, అగైన్ ఈ ఫోల్డింగ్ ఇటువైపు రావాలి. సో ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఇలా విడిపోతుంది. అండ్ మీరు స్టిచ్చింగ్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ముందుకు రావాలి. ఫోల్డింగ్ వీ షేప్లో విడిపోతుంది. మీరు ఈ విధంగా ఈ కార్నర్కి వచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు నాకు ఇలా కుదరట్లేదు అనుకుంటే కనుక మీరు ఈ డబల్ ఫోల్డింగ్ వేసుకుంటూ ఇలా ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ ఇక్కడ కూడా మీరు ఇలా డబల్ ఫోల్డింగ్ వేసేసి అండ్ ఇక్కడ ఇలా ఫోల్డింగ్ క్లాత్ని ఇలా కట్ చేయండి. ఇలా ఫోల్డింగ్ పెట్టి ఇలా కట్ చేసి అండ్ ఇప్పుడు చూడండి వీ షేప్లో విడిపోయిందా. అండ్ ఇక్కడ ఈ వంపు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. అగైన్ మళ్ళీ ఇలా. ఇప్పుడు పైపింగ్ ఇలా వస్తుంది, డబల్ పైపింగ్.
ఇప్పుడు ఇది కంప్లీట్. డబల్ పైపింగ్ సేమ్ ఇలాగే హ్యాండ్స్కి కూడా వేసుకోవాలి. ఖర్చు ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ అంత తీసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఈ వేస్ట్ లూజ్కి అంటే ఈ నడుము లూజ్కి కూడా ఇదే విధంగా పైపింగ్ యాడ్ చేసుకోవాలి. కంప్లీట్ అయ్యాక ఇలా వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ వేసేసుకొని ఓవర్లాక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా డబుల్ పైపింగ్తో హ్యాండ్ ఈ విధంగా వచ్చింది. హ్యాండ్స్ కంప్లీట్ అయిన తర్వాత సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే బ్లౌజ్ రెడీ అవుతుంది. సో మొత్తం టోటల్గా డబుల్ పైపింగ్తో బ్లౌజ్ స్టిచ్చింగు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.